జీవన ఎరువులు మరియు పంట పోషక నిర్వహణను సరైన దశలో ఉపయోగిస్తే పసుపు పంటలో ఎలాంటి ఫలితాలు కనిపిస్తాయో ఈ ఫీల్డ్ డెమో ద్వారా చూద్దాం. ఈరోజు మనం వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ మండలం అప్పల్రావుపేట గ్రామంలోని రైతు శ్రీ యాసం శ్రావణ్ గారి పసుపు పొలంలో ఉన్నాము. బయోఫ్యాక్టర్ బయోలాజికల్స్. మీరు పంటను ఒకసారి గమనించండి. నవంబర్ నెలాఖరు సమయానికి కూడా మొక్కలు ఆరోగ్యంగా మంచి పెరుగుదలతో కనిపిస్తున్నాయి. ఆకులపై పత్రహరితం లోపం లేదా ఆకుమచ్చ లక్షణాలు పెద్దగా కనిపించడం లేదు. అలాగే దుంపకుళ్ళు, కాండంకుళ్ళు వంటి సమస్యలు కూడా ఈ పొలంలో ప్రస్తుతం కనిపించడం లేదు. ముఖ్యంగా వేర్ల వ్యవస్థ బలంగా అభివృద్ధి చెందడం, మంచి పిలకల అభివృద్ధి కనిపించడం ఈ పంటలో ముఖ్యమైన అంశాలు. ఇంతటి ఆరోగ్యకరమైన పంట వెనుక ఉన్న ముఖ్యమైన అంశం సరైన దశలో సరైన బయోఫ్యాక్టర్ బయోలాజికల్స్ ఉత్పత్తుల వినియోగం. ఆ షెడ్యూల్ ఏమిటో ఇప్పుడు చూద్దాం. మొదటి దశ పసుపు నాటే సమయంలో డబుల్ యాక్షన్ ప్రోగ్రాం భాగంగా జీవామ్ మరియు ఇన్విక్టస్ ఉపయోగించారు. జీవామ్లోని మైకోరైజా వేర్ల అభివృద్ధికి నేలలో పోషకాల వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అదేవిధంగా ఇన్విక్టస్లోని ప్రయోజనకరమైన సూక్ష్మజీవులు నేలలో సూక్ష్మజీవ కార్యకలాపాలకు తోడ్పడి వేర్ల చుట్టూ ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడటానికి సహాయపడతాయి. రెండవ దశ మొక్క ఎదుగుదల దశ. మొక్కకు అవసరమైన పోషకాలను సమతుల్యంగా అందించేందుకు బీఓసీ మరియు S1 వంటి ఉత్పత్తులను షెడ్యూల్ ప్రకారం ఉపయోగించారు. ఈ దశలో మొక్కల ఆరోగ్యకరమైన పెరుగుదల, పోషకాల వినియోగం మరియు పంట స్థిరత్వంపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. మూడవ దశ దుంప అభివృద్ధి దశ. పసుపులో దుంప అభివృద్ధి మరియు నాణ్యత కోసం బీఓసీ, హైకే, క్యాన్మాగ్ మరియు S3లను పంట అవసరానికి అనుగుణంగా షెడ్యూల్ ప్రకారం ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఈ దశలో పొటాషియం, బోరాన్ మరియు ఇతర అవసరమైన పోషకాలు దుంప అభివృద్ధికి కీలకంగా ఉంటాయి. అందుకే సరైన దశలో సరైన పోషక నిర్వహణ చేయటం ద్వారా పంట సామర్థ్యాన్ని మెరుగుపరచవచ్చు. అదేవిధంగా ఆకుమచ్చ వంటి సమస్యలు కనిపించినప్పుడు సమస్యను గుర్తించి బయోఫ్యాక్టర్ బయోలాజికల్స్ సూచించిన పంట సంరక్షణ ఉత్పత్తులను సిఫారసు చేసిన మోతాదులో ఉపయోగించాలి. రైతు మిత్రులారా, పసుపులో మంచి దిగుబడి కోసం ఒక్క ఉత్పత్తి సరిపోదు. నేల ఆరోగ్యం, బలమైన వేర్లు, సమతుల్య పోషణ మరియు సరైన దశలో పంట సంరక్షణ ఈ 4 అంశాలను సమన్వయంగా నిర్వహించడం చాలా ముఖ్యం. వచ్చే సీజన్లో జూన్ మొదటి వారం నుంచే పసుపు రైతులు ఒక గ్రూపుగా ఏర్పడితే పంట దశకు అనుగుణంగా ఏ సమయంలో ఏ ఉత్పత్తిని ఎలా ఉపయోగించాలో బయోఫ్యాక్టర్ బయాలజికల్స్ బృందం సూచనలతో ప్రింటెడ్ షెడ్యూల్ అందించి మార్గదర్శకత్వం ఇవ్వవచ్చు. తక్కువ పెట్టుబడితో శాస్త్రీయ పద్ధతిలో పంటను నిర్వహించి మంచి దంచి దిగుబడి సాధించే ప్రయాణంలో బయోఫ్యాక్టర్ బయాలజికల్స్ మీకు తోడుగా ఉంటుంది. మీ పంటకు సంబంధించిన సందేహాల కోసం మీ సమీప బయోఫ్యాక్టర్ బయాలజికల్స్ ప్రతినిధిని సంప్రదించండి. ధన్యవాదాలు.